ప్రతి కుటుంబానికి సమాధానం దొరకాలి. వాళ్ళ బాధకి ముగింపు నేనిస్తాను. జగదాత్రి, జగదాత్రి, జగదాత్రి. ఏం మాట్లాడుతున్నావు జగదాత్రి? అసలు నువ్వలా ఎందుకు మాట్లాడుతున్నావు? ఎవరి ఫ్యామిలీస్ కి న్యాయం జరగాలి, ఎవరికి ముగింపిస్తావు? అంటే మేం మాట్లాడుకుంది మొత్తం వదిన వినలేదు. అంటే చెప్పు జగదాత్రి, ఎవరి మీద అంత కోపంగా ఉన్నావు? స్కూల్లో మేనేజ్మెంట్ ఏవేవో కొత్త రూల్స్ అన్ని పెడుతున్నారు. దానివల్ల పేరెంట్స్ కి ట్రబుల్ అవుతుంది. దాని గురించి మాట్లాడుతున్నాము. అక్క కన్విన్స్ అయిందంటావా దాత్రి? నువ్వు ఇలా మాట్లాడడం చూస్తే కన్ఫర్మ్ గా కన్విన్స్ అవ్వరు. ఏంటో మీ ఇద్దరి బిహేవియర్ ఒక్కోసారి చాలా డిఫరెంట్ గా ఉంటుంది జగదాత్రి. అవును, మీకు నొప్పిలా ఉంది వదినా? పెయిన్ కిల్లర్ వేసుకున్నాను కదా, కొంచెం బెటర్ గానే ఉంది. అక్క చాలా లేట్ అయినట్టుంది కదా, ఇంకా ఎందుకు మేల్కొని ఉన్నావు? జేడీ గురించి ఆలోచిస్తున్నాను. నా గురించి ఎందుకు ఆలోచిస్తున్నా? ధాత్రి, అక్క అంటుంది జేడి గురించి, నీ గురించి కాదు. ఓ జేడియా? ఓకే ఓకే. ధాత్రికి నిద్ర వస్తే ఇలానే మనం ఒకటంటే ఇంకోటి వినిపిస్తుందక్క. అవును దినా. అవును, మీరు జేడి గురించి అసలు ఎందుకు ఆలోచిస్తున్నారు? ఇవాళ బ్లాస్ట్ జరిగాక జేడీ నా దగ్గరికి వచ్చింది. తను వదిన అన్నట్టుగా వినిపించింది. వదిన మీకేం కాలేదు కదా? ఎక్కడో చూసినట్టుగా కూడా అనిపించింది. అది కూడా క్లారిటీ లేదు. తలకి దెబ్బ తగలడం వల్ల ఏది సరిగ్గా గుర్తు రావడం లేదు. వదిన, జేడి మేబీ వదిన కాదు. ఓ వదిన ఓకేనా అని అడుగుంటుంది. కాస్త ఆలోచించండి.